కాలయవనుడు. మగధరాజు గర్గుడు. అతడు యాదవుల పండిత గురువులతో జరిగిన చర్చలలో ఓడిపోయాడు. యాదవరాజులు గర్గుడిని అవమానించారు. గర్గుడు శివుని గురించి తపస్సు చేశాడు. మహాదేవుడు ప్రత్యక్షమవగా తనకు శక్తిమంతుడైన ఏ ఆయుధములతోనూ చావు లేకుండా యాదవులనందరినీ ఓడించగల కుమారుడిని వరంగా పొందాడు. గర్గుడికి కాలయవనుడు కుమారుడిగా జన్మించాడు. బలగర్వముతో కాలయవనుడు అందరినీ ఓడిస్తూ ఒకసారి నారదుడితో నన్ను ఓడించే మహావీరులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నారదుడు మధుర రాజు శ్రీకృష్ణుడు ఉన్నాడని చెప్పగా 3 కోట్ల మంది మ్లేచ్ఛ సైన్యముతో శ్రీకృష్ణునిపైకి యుద్ధానికి బయలుదేరాడు కాలయవనుడు. జరాసంధుడితో యుద్ధాలు చేస్తున్న శ్రీకృష్ణుడు ఈ విషయం తెలిసి ఒక కుండలో కృష్ణసర్పాన్ని ఉంచి మూత కట్టి కాలయవనుడికి పంపించాడు. కృష్ణుడు కృష్ణసర్పం లాంటివాడు అని తెలపడానికి కుండలో ఉన్న కృష్ణసర్పం చూసిన కాలయవనుడు గండు చీమలను తెప్పించి ఆ కుండలో ఉంచి తిరిగి కృష్ణుడికి పంపాడు. బలవంతమైన పాము అయినా చీమలు చుట్టుముడితే లొంగవలసిందే అని దాని అర్థం. అది చూసిన కృష్ణుడు విశ్వకర్మని పిలిపించి సముద్ర గర్భంలో 12 ఆమడల పొడుగు వెడల్పులతో ఒక అందమైన ద్వారకా నగరాన్ని నిర్మించుకుని అందరినీ ద్వారకకు తరలించాడు. బలరాముడిని ద్వారకకు రక్షణగా ఉంచాడు. తరువాత పద్మమాలను ధరించి ఏ ఆయుధాలు లేకుండా మధురకు వెళ్ళాడు. అక్కడకు వచ్చిన కాలయవనుడు శ్రీకృష్ణుడిని చూసి వీడేనా యాదవరాజు అని ఆయుధాలను పడేసి కృష్ణుడిని తరుముకున్నాడు. కృష్ణుడు పరుగున పరిగెత్తి ఒక గుహలోనికి వెళ్ళిపోయాడు. కాలయవనుడు కూడా గుహలోకి ప్రవేశించాడు. కృష్ణుని వెదుకుతూ ఒకచోట నిద్రిస్తూ ఉన్న ముచికుందుడిని చూచి కృష్ణుడని కాలిపై తన్నాడు. నిద్రిస్తున్న ముచికుందుడు లేచి కళ్ళు తెరిచి చూడగానే అతని కళ్ళ నుండి నిప్పురవ్వలు ఎగిసిపడి కాలయవనుడు బూడిదగా మారిపోయాడు. ముచికుందుడు సూర్యవంశపు రాజు మాంధాత కుమారుడు. ఇతడు దేవతలకు యుద్ధంలో సహాయము చేసి అలసిపోయి నిద్ర వస్తున్నది అనగా ఇంద్రుడు వెళ్ళు నిద్రించు, ఎవరైనా నిన్ను బలవంతముగా లేపితే నీ కళ్ళ నుండి వచ్చే శక్తికి భస్మం అవుతారు అని వరం ఇచ్చాడు. ఈ విధంగా కాలయవనుడు అంతమయ్యాడు. శ్రీకృష్ణుడు ముచికుందుడి ఎదుటకు వచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. తండ్రి, నిన్ను సేవించడం కన్నా ఇంకేం వరం కావాలి అని చెప్పి బదరికాశ్రమానికి వెళ్ళి శ్రీహరిని ధ్యానిస్తూ కాలం గడిపాడు ముచికుందుడు.